Praise God, brothers and sisters. Praise the living God today. Hallelujah. Amen. God Praise is the Lord. God. మరి ఆ యొక్క Hallelujah. దేవుని స్తుతించండి ప్రియులారా, మరి దేవుని గణపరచండి. మరి ఆయన చేసినటువంటి మహోపకారాలను మనం తలంచుకుంటూ ఆయన గణపరిచే వారంగా మనం ఉందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ Amen. జీసస్. Hallelujah. 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 The Lord has led me to talk to you, brothers and sisters, about how to have total victory over all the power of the enemy. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి ప్రభు మీ దగ్గరికి నన్ను ఒక విషయం చెప్పమని మరి నా దగ్గరికి నాకు ఆయన తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, మరి మనం అన్ని విషయాల్లో మరి జయించే వారంగా మనం ఉండాలి అనేటువంటిది, జయకరమైన జీవితం మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు అని ఆయన మీతో చెప్పమన్నారు. The Lord said in Revelation 3:11 that he's coming back soon, coming back quickly. He said to hold fast to that which you had. మరి ఆయన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన చెప్తున్నారు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మరి నేను శీఘ్రముగా వచ్చుచున్నాను అని ఆయన మనకు చెప్తా ఉన్నారు. మరి మనం అందుకనే మనము అన్ని విషయాల్లో జయించే వారంగా మనం ఉండాలి. ఆయన రాకడ అతి సమీపంలో ఉంది కాబట్టి మనం ఆ ధైర్యంతో మనం ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Amen. So the Lord wants me to help us understand how to hold fast to what we have, how to walk by faith, brothers and sisters. Hallelujah. మరి ఈ సమయంలో ప్రభువారు మనకు తెలియజేస్తున్నటువంటి, మరి ధైర్యపరచడానికి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి ఆయన మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఆయన వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన మనతో ఉండి మనల్ని ధైర్యపరిచి మనం నడుచుకోవాలనేటువంటిది ప్రతి అడుగు మనతో వేయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ. Hallelujah. హల్లెలూయా. So faith means to act as if the word of God is true. Hallelujah. మరి విశ్వాసము, మరి పడినటువంటి విశ్వాసముతో కూడినటువంటి నడవడిక మనం నడవాలి. మరి విశ్వాసం అనగా మరి దేవుని అందు మరి నమ్మకం ఉంచడము, మరి వాక్యానుసారంగా వాక్యమందు నమ్మకం ఉంచడం ద్వారా మరి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాము అనేటువంటిది. అటువంటి విశ్వాసం మన జీవితాల్లో కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆమేన్. So the last time I was with you, the question from the Lord was, who has believed our report? Isaiah 53:1. మరి మరి పోయినసారి మీ మధ్యకు వచ్చినప్పుడు మరి నేను ఆ యెషయా గ్రంథంలో 51వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మీకు తెలియజేశాను. మేము తెలియజేసినటువంటి సమాచారం ఎవడు నమ్మెను మరి అనేటువంటి ప్రశ్నతో ఆ యొక్క అధ్యాయము మరి ప్రారంభమవుతుంది. To look at the Gospel of Luke chapter 1. Hallelujah. మరి ఈ రోజు మరి లూకా సువార్త 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అందరూ కూడా దయచేసి లూకా సువార్త 11వ అధ్యాయం తెరవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. Hallelujah. Starting at verse 6 through 14, please. మరి ఆ యొక్క 11వ లూకా సువార్త 11వ అధ్యాయము 6 నుంచి 14 వచనాలు మనం చదువుకుందామండి. నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండినట్లు తొందర పెట్టవద్దు. తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పన. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును కదా అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. Hallelujah. So let's read Luke chapter 1, 18 through 20. 18 through 20, please. What is the chapter, sir? Luke chapter 1. Yes, okay. Verse 18 to 20, yes. లూకా సువార్త 1వ అధ్యాయము 18 నుంచి
20 వచనాల వరకు మనం చదువుకుందామండి. జకర్యా, ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతలతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలిచి గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. Amen. Hallelujah. I'm having you read lots of verses, Pastor. Luke chapter 1, verse 35 to 38, please. మరి అలాగే మరి 35 లోకాసువార్త మొదటి అధ్యాయము 35 నుంచి 38 వచనాలు చదువుకుందామండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నత శక్తిని నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పును. అందుకు మరి ఇదిగో ప్రభు దాసురాలకు నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేసెను. Hey, so one more verse, Pastor. Yes, sir. Luke chapter 1, verse 45. One more verse. మరి అదే అధ్యాయంలో మరి 45వ వచనం కూడా మనం చదువుకుందామండి. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. Hallelujah. So what the Lord wants pastors, especially elders, pastors, leaders in the church to look at Zechariah and look at the teenage girl Mary. ఇక్కడ మరి ఈరోజు మరి ప్రభు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో భారతదేశంలో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులారా, మరి ఆ యొక్క ఈరోజు ప్రభు వాక్యంలో నుంచి మరి జకర్యాని మీరు చూడండి, అలాగే ఎలిజబెత్ని మీరు చూడండి. ఆయన అప్పుడు మీకు అనేక విషయాలు మీకు అర్థమవుతాయి, మీరు ధైర్యపడతారు అనేటువంటి విషయాన్ని ఆయన మనకు నేర్పిస్తున్నారండి. Here is Zechariah, the father of John the Baptist. He's a priest, like a pastor. He's working in the temple, supposed to know God, supposed to be a theologian. But when the angel Gabriel appears to him in the temple while he's offering incense to God, he doesn't believe even from the mouth of the angel of the Lord. మరి ఇక్కడ చూసినట్లయితే జకర్యా భక్తుడు మరి మనవలే ఒక దైవ సేవకుడుగా ఆయన ఉన్నారు. మరి ఆయన దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డగా దేవుని పరిచయం చేస్తూ మరి ఎంతో మరి ఆ యొక్క దేవుని గురించినటువంటి విషయాలు ఆయన తెలుసుకుని ఆయన దాని గురించి ఆయన బాగా వేదాంత విద్యను ఆయన అభ్యసించాడు, అన్ని విషయాలు తెలుసు. అయితే ఆయన అతి పరిశుద్ధ స్థలంలో మరి దేవునికి మరి ఆ యొక్క దహన బలి అర్పించడానికి వచ్చినప్పుడు అనుకోకుండా ఆయన బలి అర్పిస్తున్నటువంటి సమయంలో దేవుని దూత అతని ఎదురుగా నిలబడి అతనితో అనేక విషయాలు బోధించినట్లుగా ఇక్కడ మనం వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. It's like Nicodemus in the New Testament. John chapter 3. Nicodemus, a doctor of the law, but he could not understand the most simple, basic words that Jesus said to him. మరి ఆ యొక్క అదే నికోదేము యొక్క జీవితంలో మరి ఎలాగైతే జరిగిందో, ఆయన మరి ఎంతో ఆ యొక్క వేదాంత విద్యలో ఆయన మరి పండితుడిగా ఉన్నాడు, మరి ఆయన పరిచయుడిగా మరి పనిచేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యంలో ఉన్నటువంటి చిన్న విషయాలను కూడా ఆయన అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నట్టుగా ప్రభు గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Let's look at the Virgin Mary, teenage girl, uneducated. మరి ఆ తర్వాత మనం చదువుకున్నటువంటి భాగంలో మరి ఒక యవనస్తురాలైనటువంటి అప్పుడే మరి యవనంలో ప్రవేశించబడినటువంటి ఒక మరి కన్యకను గురించినటువంటి విషయం, మరియా అనేటువంటి కన్యకను గురించి కూడా మనం చదువుకున్నాం. In those days, girls weren't even being taught to read. I mean, every male Israelite had to memorize the Torah by the time they were 13. But Mary was a teenage girl, no training. Probably very immature, just a teenage girl.
మరి ఆమె యవ్వన కాలంలో మరి అప్పుడే ప్రవేశించింది కాబట్టి ఆమెకి ఏ విషయాలు కూడా తెలియదు. ఆమె మరి ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మరి దేవాలయంలో కేవలం మగవారు మాత్రమే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని చదవాలి అనేటువంటి అవసరత ఉండేది. ఆడవారిని ధర్మశాస్త్రం చదవడానికి అనుమతించేవారు కాదు. అటువంటి సమయంలో ఏ జ్ఞానం కానీ ఏ ఆ యొక్క వాక్యం యొక్క మరి విషయాలు కానీ తెలియకుండా జీవిస్తున్నటువంటి ఆ యొక్క నిరక్షరాస్యతతో ఉన్నటువంటి ఆ పేద స్త్రీ దగ్గర కన్యక దగ్గరికి ఆ యొక్క దేవుని దూత పంపబడి ఆమెతో కూడా మాట్లాడడం జరిగిందండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. No wonder Jesus said we must become like a little child in order to enter the kingdom of heaven. Hallelujah. మరి అందుచేతే దేవుని వాక్యంలో మనం చెప్పబడినటువంటి రీతిగా ఇదిగో మీరు దేవుని రాజ్యానికి మీరు వారసులుగా ఉండాలంటే మీరు చిన్న బిడ్డలను పోలిన వారే మీరు ఉండాలి అని చెప్పినటువంటి రీతిగా ఆ విధంగా చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, ఏమీ తెలియనటువంటి వారు, అమాయకులైనటువంటి వారి దగ్గరికి కూడా దేవుడు వచ్చి వారితో ముచ్చటించి వారిని ఉపయోగించుకుని అనేక గొప్ప కార్యాలు చేసేవారుగా ఆయన ఉంటారండి. దేవునికి స్తోత్రం. Amen. So all of Zechariah's education, all of his doctrines, his theology, also Nicodemus, they had too much head knowledge, too much brain knowledge, but not an open heart for the Lord God Almighty. Hallelujah. మరి ఆ జకరియా గురించి కానీ నికోదేము గురించి కానీ మనం చూసినట్లయితే మరి వారి పరిస్థితి వేరేగా ఉంది. మరి మనం చెప్పుకున్నటువంటి కన్యత లాంటి పోల్చుకుంటే వారికి చాలా జ్ఞానం ఉంది. మరి వారు ధర్మశాస్త్రాన్ని పండితులు అని వారు పిలువబడేటువంటి వారు ధర్మశాస్త్రాన్ని వారు ఎంతగానో తెలుసుకుని మరి వారు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఆ యొక్క అధికారం వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ప్రౌఢములైనటువంటి వారు ఏమి తెలియనటువంటి వారుగా ఉన్నటువంటి వారికి కూడా ఆ దేవుడు అనేక విషయాలు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నామండి. Amen. Let me tell you a story of a pastor that I know. అయ్యగారికి తెలిసినటువంటి ఒక దైవజనుని గురించి మరి అయ్యగారు మనతో పంచుకోవాలి. ఆయన జీవితంలోంచి కొన్ని విషయాలు మనకు నేర్పించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. This pastor had a 8-year-old son. మరి ఈ యొక్క పాస్టర్ గారు ఒక పట్టణంలో పనిచేస్తూ ఉన్నారు. ఆయనకు మరి 8 సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు. So an angel, the son, he told the pastor, told his father, that last night an angel came to my room and told me to tell you that you need to start evangelizing. You need to win people to salvation. మరి ఆ యొక్క 8 సంవత్సరాల ఆ యొక్క చిన్న పిల్లవాడు మరి ఉదయాన్నే లేచి మరి వాళ్ళ తండ్రిని పిలిచి, నాన్న మరి రాత్రి మరి దేవుడు దర్శనంలో నాకు కనిపించి నాతో చెప్పారు ఏమనంటే మరి నీవు ఆ యొక్క సువార్త పని ప్రారంభించాలి, నువ్వు ఇంకా బలంగా నువ్వు సువార్త చేయాలి, అనేక మందికి నీవు దేవుని వార్తను పంచాలి అని మీ తండ్రితో నీవు చెప్పు అని ఒక దేవదూత నాకు చెప్పింది అని ఆ పిల్లవాడు ఆ తండ్రితో చెప్తూ ఉన్నాడు. So the pastor, he thought his son was only imagining this. He thought his son just heard him preaching about angels and was having an imagination. అయితే ఆ తండ్రి గారు పాస్టర్ గారు అయినప్పటికీ కూడా దైవ సేవకుడు అయినప్పటికీ కూడా మరి నేను ప్రతిదినం కూడా దేవదూతల గురించి మరి అలాగే దేవుని వాక్యం గురించి నేను చెప్తున్నాను కదా మందిరంలో. అందుచేత ఒకవేళ ఈ చిన్నపిల్లవాడు ఒకవేళ అదేదో ఊహించుకుని మరలా తన కళ వచ్చిందని ఆ కళని మరలా తిరిగి నాకు చెప్తున్నాడేమో అనేటువంటి విధంగా ఆ మాటల్ని ఆయన కొట్టిపారవేశారు. So for 3 nights in a row the angel appeared to the son and told him the same thing. And he told his father every morning for 3 mornings what the angel said. అయితే ఆ యొక్క దేవదూత ఒక దినం కాదు మరి 2-3 దినాలు వరుసగా మరి ఆ బాబుతోటి ఆ దర్శనంలో వచ్చి ఇదే మాటని మరలా చెప్పి, ఇదిగో మీ తండ్రి గారికి చెప్పు, ఆయన మరి అనేక ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేయాలి, అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను పంచాలని మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడనే విషయాన్ని మీ తండ్రితో చెప్పు అని మరలా ముమ్మారు అతనికి ఆ దర్శనంలో వచ్చి కనపడి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. So the pastor said to his son, the next time you see the angel,
ask him why he doesn't tell me, because I'm the pastor. If the Lord wants me to do this, ask him why he's not sending the angel to me. మరి అయితే ఆ యొక్క పాస్టర్ గారు చెప్పారు కదా, బాబు మరి ఈసారి గనక మరి ఆ యొక్క దేవదూత మరి నీ దర్శనంలోకి వచ్చినట్లయితే మరి ఆ దేవదూతను ఒక ప్రశ్న వేయి. ఎందుకంటే మా డాడీ నాకన్నా తెలివైన వాడు, ఆయన దైవ సేవకుడు, ఆయన నాకన్నా ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వాడు, ఆయనకే మీరు వెళ్ళి మరి డైరెక్ట్గా ఆయన కల్లోనే మీరు చెప్పొచ్చు కదా, నాకెందుకు చెప్తున్నారు అనే ప్రశ్న ఆ దేవదూతతో అడుగు అని చెప్పినట్టుగా మరి అయ్యగారితో చెప్పారండి. So the next day the son told him, said, the angel told me the reason why he didn't talk to you is because your heart is so hard. So that's why the angel was sent to me, because your heart is too hard. You're too prideful to hear from an angel from the Lord. మరి ఆ సమయంలో మరి ఆయన చెప్పారు కదా, మరి ఆయన తండ్రి ప్రశ్నించమన్నట్టే ఆ దేవదూతను ప్రశ్నించినప్పుడు ఆ దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పింది, ఇదిగో మీ తండ్రి చాలా గర్వంతో ఆయన నిండుకొని ఉన్నాడు, ఆయన హృదయము మరి బండబారిపోయినటువంటి కఠినమైనటువంటి హృదయముగా ఉన్నది, అందుచేత నేను అతని దగ్గరికి నేను వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు, అతనితో మాట్లాడడానికి అతను చెప్పిన అతను అర్థం కానటువంటి స్థితిలో అతను ఉన్నాడు, కాబట్టి నీవు ఆ యొక్క మంచి హృదయము దేవునికి అనుకూలమైన హృదయం కలిగి ఉన్నావు, కాబట్టి దేవుడు ఆ యొక్క అటువంటి వారి దగ్గరికి ఆయన దేవదూతను పంపిస్తారు, అటువంటి వారితో ఆయన మాట్లాడతాడు, కాబట్టి నీ దగ్గరికి వచ్చి ఆయనతో చెప్పమని నీతో చెప్తున్నామని ఆ దేవదూత సమాధానం ఇచ్చిందండి. దేవునికి స్తోత్రం. Amen. Hallelujah. Of course the pastor knew it was the Lord because his son was only 8 years old. He knew the wisdom came from God, and of course he repented of his pride and his hard-heartedness, brothers and sisters. ఆ యొక్క అందుచేతే మరి ఆ యొక్క దేవదూత మరి ఆ యొక్క అతనికి కలిగినటువంటి గర్వాన్ని బట్టి, అతనికి కలిగినటువంటి ఆ యొక్క మరి దేవుడు అంటే మరి వేరే చులకన భావం కలిగి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అతన్ని దగ్గరికి మరి వచ్చి ఆయన తన చిత్తాన్ని తెలియజేయకుండా మరి చిన్న బిడ్డవాడైనప్పటికీ ఏమీ తెలియనటువంటి సరిగా జ్ఞానం లేనటువంటి ఆ చిన్న బిడ్డవాడి దగ్గరికి యేసయ్య ఆ దేవదూతను పంపించి మాట్లాడినట్టు. Hallelujah. So in the verse 45 of Luke chapter 1 verse 45, Elizabeth is speaking to Mary. And Elizabeth, go ahead. మరి ఇక్కడ 45వ వచనంలో మరి మనం చూసినప్పుడు ఆ యొక్క మరియా యేసయ్య తల్లి అయినటువంటి కన్య అయిన మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళారు. మరి ఎలిజబెత్ మరి మరియతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. So when Mary said in the next verses, Mary said, all generations will call me blessed. The Blessed Virgin Mary, as people say, she's called the Blessed Virgin not because she gave birth to Jesus. Right here, verse 45, she's called blessed because she believed the things that she was told by the angel Gabriel. That's why she's blessed, because she believed. మరి ఆ యొక్క ఎలిజబెత్ మేరీతో చెప్తుంది కదా, ఇదిగో నీవు ఆ యొక్క ఏమాత్రం జ్ఞానం లేనప్పటికీ అమాయకత్వంగా ఉన్నప్పటికీ మరి ఆ యొక్క దేవుని గురించిన విషయాలు నీకు ఏం తెలియనప్పటికీ కూడా ఆ యొక్క ధర్మశాస్త్రం తెలియనప్పటికీ కూడా దేవుని మాటలు నువ్వు ఆయన దేవదూత వచ్చిన వెంటనే నీతో చెప్పిన వెంటనే నువ్వు విశ్వసించావు, కాబట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీవు ఆ యొక్క యేసయ్యకు మరి జన్మనిచ్చేటువంటి ఆ యొక్క ధన్యత మరి నీవు కలిగి ఉన్నావు, తద్వారా నీవు దీవించబడిన దానవు, నీవు ఆశీర్వదించబడిన దానవు, నీవు ధన్యురాలవు అని ఎలిజబెత్ ఆ యొక్క మేరీతో చెప్తున్నారండి. So many pastors don't know this or read the text. They think of, the Blessed Virgin Mary because she gave birth to Jesus. But the real blessing is that when she was given the report, she believed the good report of the Lord. మరి ఇక్కడ మరియా మరి ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి ఆ సువర్తమానము సుసమాచారం ఏదైతే ఉందో ఆ యొక్క విషయాన్ని ఆమె నమ్మింది, కాబట్టి ఆమె ఆ విషయాన్ని మరి విశ్వసించింది, కాబట్టి మరి ఆ యొక్క ఆమె ధన్యురాలైంది. ఆమె ఆ యొక్క ఆయన దేవుని యొక్క దృష్టిలో మరి ఆమె ఎన్నుకొనబడినదిగా ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చడానికి మరి రక్షకుడిని లోకంలోనికి తీసుకురావడానికి ఆమెను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉందండి.
Amen. So this is what we should be like. You imagine a teenage girl, very immature, very silly is the word in English. No problems, no cares, only having fun. Empty mind is pretty empty, not full of the wisdom of man. Her heart was open to believe. Childlike faith is what moves the mountains. Childlike faith is what brings revival, brothers and sisters. మరి అటువంటి ఏ మాత్రం అవగాహన లేకుండా, ఏ మాత్రం కూడా మరి జ్ఞానం లేకుండా, చిన్న పిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వారి విశ్వాసం కూడా కొండల్ని, అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే కొండల్ని సైతం మనం కదపగలమనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా మరి అటువంటి విశ్వాసము మనం కూడా కలిగి ఉండాలని, చిన్న పిల్లలను పోలినటువంటి విశ్వాసము, మరి మనము ఆ యొక్క దేవుణ్ణి విశ్వసించే విషయంలో త్వరగా మనం విశ్వసించే వారంగా, త్వరగా ఆయన నమ్మే వారంగా, త్వరగా ఆయన పని కొరకు మనం ముందుకు సాగిపోయే వారంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని అనేక మరి ప్రాంతాల్లో అనేక మందికి దీవెనకరంగా ఆయన వాడుకోబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. బ్రదర్ డిస్టర్బ్ వస్తుంది జాచిన్ గారు మీ దగ్గర శబ్దం అదే ఆయన దగ్గర వస్తుందన్న. అవునా? ఓకే ఓకే ఓకే. So Zacharias was a pastor. I mean, he was a priest. He was older. It says he was well stricken in years. So, but I'll just say this. Under the law of Moses, you can only operate as a priest up to age 50. After age 50, you could not work in the temple. So Zacharias was 50 or younger, but Mary was a teenager. Zacharias, grown man, a priest, educated in theology. So who acted like a fool? Who acted like a teenager? And who acted like a child of God? Who's called blessed, and who did the Lord strike dumb and inability to speak? Brothers. మరి చూసినట్లయితే మరి జకరియా మరి 50 సంవత్సరాల కన్నా మరి దగ్గర 50 సంవత్సరాల వయసు ఆయన కలిగి ఉండొచ్చేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత దేవాలయంలో పనిచేయడం అనేటువంటిది మరి పని చేయనివ్వరు. కాబట్టి మరి ఆయన వయసు కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. మరి ఆయన ఎలాగ మరి ప్రవర్తించాడు అనేటువంటి ప్రవర్తన మనకు అర్థమవుతా ఉంది. దేవుని దూత కనిపించి చెప్పినప్పుడు నమ్మకుండా మరి ఆ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల అతను మూగవాడైపోయాడు. మరి అలా కాకుండా మరి ఆ ఏమాత్రము మరి వేదాంత విద్య తెలియకపోయినా అమాయకంగా మరి ఆ యొక్క యవ్వన ప్రాయంలో కన్యకగా ఉన్న చిన్న వయసులోనే మరి ఆ యొక్క జ్ఞానముగా ప్రవర్తించినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరు జ్ఞానంగా ప్రవర్తించారు? వయసు ఎక్కువ ఉన్నటువంటి వారేమో జ్ఞానం లేకుండా ప్రవర్తించారు. మరి వయసు తక్కువ ఉన్నటువంటి ఆ కన్య మాత్రము ఎంతో జ్ఞానముగా దేవుని కొరకు సాక్షిగా నిలబడినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. So the real shadow, the big picture in this text is John the Baptist is the last prophet of the Old Testament, right? Jesus is the New Testament. Elizabeth and Zechariah is a priest. It represents like the Old Testament. Mary, the New Testament. So we see it's by grace through faith. It's not by offering incense on the altar. It's not by the deeds of the law that Zechariah was doing, but it was just by faith, by grace through faith, that Mary was chosen to give birth to Jesus. The New Testament is Jesus Christ. So it's really the real big picture of the text is the Old Testament, Elizabeth and Zacharias, John the Baptist. New Testament, Mary and Jesus. Simple faith. By grace, the just shall live by faith. Hallelujah. మరి ఆ యొక్క నీతిమంతుడు విశ్వాస మూలముగా ఆయన బ్రతుకుతాడు అని వాక్యములో సెలవిచ్చిన రీతిగా మరి ఆ యొక్క నీతి కలిగినటువంటి వారుగా విశ్వాసంతో బ్రతికినట్టుగా మరి కన్య అయినటువంటి మరి యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే పాత నిబంధన ప్రవక్తలకు మరి సూచకగా మరి దేవుని నమ్మనటువంటి విధంగా మరి ఆ యొక్క జకర్యా మరి ఆ దేవునికి కొంచెం దూరం అయిపోయి ఆయన
దాని ద్వారా మరి శిక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నూతన నిబంధనలో మరి ఆ యొక్క గుర్తుగా ఉన్నటువంటి మరియా, కన్య అయినటువంటి మరియా నూతన నిబంధన విశ్వాసులకు పోల్చబడి మరి చూడకనే నమ్మేటువంటి, త్వరగా నమ్మేటువంటి స్వభావము కలిగి మరి ఆ విధంగా మరి నూతన నిబంధన విశ్వాసులకు గుర్తుగా మరి అని మనం ఇక్కడ చూడగలుగుతున్నామండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జన్మిస్తాడు. మరి నీతిమంతుని లెక్కలో మరి మరియా మొట్టమొదటిగా చేర్చబడినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah, hallelujah. I don't know if Amos has a question. I don't no, know. Sir, no. He's some problem in his mobile, so. Oh, okay, yes, okay. Technical yes, difficulty. Yes, sir. Okay. Well, praise the Lord, brothers and sisters. Childlike faith is all the Lord wants us to have, to move the mountains. So, as we talked before, John chapter 11, with Mary and Martha, the resurrection of Lazarus, you know, Jesus said to Mary and Martha, didn't I tell you, if you only believe, you will see the glory of God? మరి అక్కడ అటువంటి చిన్నపిల్లలను పోలినటువంటి విశ్వాసము మరి మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మరి జరుగుతాయండి. మరి అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసము చిన్నపిల్లల లాంటి విశ్వాసం మనం కలిగినట్లయితే ఆ విశ్వాసం మరి కొండలను పెకిలించగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది అని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు యొక్క సహోదరులైనటువంటి మరియా, మార్తను గురించి మనం చూసినట్లయితే మరి వారు ఆ యొక్క దేవుని గురించి అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా వారు సరిగా దేవుని అర్థం చేసుకోలేనటువంటి విధంగా మరి అక్కడ వారిని మనం చూస్తున్నాం. వారిలో మరి ఆ విశ్వాసాన్ని పెంపొందించడానికి, వారిలో మరి ఆ యొక్క మరి దేవుని యొక్క గొప్పతనాన్ని వారి మధ్యలో మరి ప్రభు నిరూపించడానికి వారి మధ్యలో మరి ఆ గొప్ప సూచక్రియ చేసి ప్రభు వారి విశ్వాసాన్ని బలపరిచినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. That's what the Lord wants us to understand. When we have situations, we have lots of theology, pastors, they have lots of theology, all of these things, even lots of Bible verses, which is fine for teaching, but ultimately, it's just so simple. Jesus said, Mark 11, verse 23 and 24, whosoever will say to this mountain, be thou removed and cast into the sea, and not doubt in his heart, but believe those things he says, when he says them, he shall have whatsoever he saith, brothers. That's it. Believe. దేవుడు మరి మన జీవితంలో మరి అటువంటి గొప్ప కార్యాలు ఆయన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మనకు అడ్డంగా ఉన్నటువంటి కొండల లాంటి ఆ యొక్క మరి వాటిని మనం ఆ యొక్క పెకలించగలిగేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండి మన విశ్వాసమే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని, మన విశ్వాసం ద్వారా దేవుని నామం మహింపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనము అటువంటి విశ్వాసము మరి కొండలను పెకిలించగలిగేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండి ప్రభువుని మనం నమ్మే వారంగా, ప్రభు కార్యాల్లో ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. He said, when you pray, believing, when you pray, you've got it now. The victory over all the power of the enemy. Luke 10:19, hallelujah. Nothing by any means will hurt us, brothers, the enemy, in Jesus' name. Thank you, Lord. ఆ యొక్క మీరు నమ్మిట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని ఆయన చెప్పారు. కాబట్టి మరి ఆ యొక్క మరి ఏ శత్రువు మిమ్మల్ని ఏమి చేయలేదు, ఏ అపవాది మిమ్మల్ని ఏమి చేయలేదు. మరి మీకు అన్నీ కూడా సాధ్యమవుతాయి. మీ ద్వారానే అన్ని కార్యాలు కూడా సాధ్యపడతాయి. ఎప్పుడైతే మీరు నమ్ముతారో, ఎప్పుడైతే మీరు విశ్వాసం ఉంచుతారో ఆ నమ్మే వారికి సమస్తము సాధ్యము అని ఆయన తెలియజేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Jesus said all things are possible to those who believe. Hallelujah. మరి ఆ యొక్క నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని ఆయన నొక్కి ఆయన చెప్పారని, మనమే నమ్మాలని, మరి మనమే విశ్వాసం ఉంచాలి. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతాయి అనేటువంటిది ఆ యొక్క ప్రభు యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నామండి. ఆమేన్. హల్లెలూయా. That's how you hold fast, like a healing, like physical healing. It's the easiest one, most common one to talk about, physical healing. The healer is inside me. As a Christian,
Jesus is my healer, and He is in my heart now. Amen. Hallelujah. మరి ఈ విధంగా మరి చాలా సులువుగా మరి మనం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మరి ప్రతి ఒక్కరూ తమ శరీరాల్లో ఏదో ఒక ఆ బలహీనత వారు కలిగి ఉంటారు. మరి ఆ బలహీనత వారిలో అలాగే ఉండడానికి గల కారణం ఏంటంటే, అది వారి నుంచి వెళ్లకుండా అలాగే ఉండడానికి కారణం ఏంటంటే వారు నమ్మరు. వారు నమ్మిక అది పోదు అనేటువంటి నమ్మికను వారు కలిగి ఉంటారు. కాబట్టి ఆ బలహీనత వారిని విడిచిపోనేదిగా ఉంటుంది. అయితే మనము ఆ బలహీనత పోతుంది, ఆ బలహీనత దేవునికి నాలో ఉన్నవాడు బలహీనతను తీసివేయగల సామర్థ్యం గలవాడు అని మీరు నమ్మినప్పుడు మరి యేసయ్య మీలో నివసించి మీలో ఉన్నటువంటి బలహీనతలన్నిటినీ కూడా ఆయన కొట్టివేసేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. The Bible says that we are heirs of the kingdom of God and joint heirs with Jesus Christ, brothers. Hallelujah. మరి ఆయన చెప్పారు కదా, మరి ఇదిగో మీరు ఆయన మరి తోటి వారసులు, ఆయన సహదాసులుగా మీరు ఉన్నారు. యేసయ్య మీరు ఆ యొక్క తండ్రి దృష్టిలో ఒకరే. ఆయన మరి వారసుడిగా ఉన్నారు. కాబట్టి యేసయ్య ఎలాగైతే వారసత్వం కలిగి ఉన్నారో అదే వారసత్వం మీరు కూడా కలిగి ఉన్నారు. తండ్రి యేసయ్యకి ఇచ్చిన వాటన్నిటిని కూడా మీకు కూడా ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడని వాక్యంలో మనం చూస్తున్నామండి. ఆమేన్. హల్లెలూయా. I have prayed with thousands of people who've been healed myself. మరి అయ్యగారు మరి ఆ యొక్క ఆ విశ్వాసం ఉంచడం ద్వారా, అదే నమ్మకం ఉంచడం, నా యొక్క రోగాలు ప్రభు స్వస్థపరచగలడు అనేటువంటి విశ్వాసం ఉంచడం ద్వారా అయ్యగారి జీవితంలో ఉన్నటువంటి అనారోగ్యము ఆయన పోయి ఆయన ఆరోగ్యవంతుడిగా అయ్యాడు. ఆయన ప్రార్థించడం ద్వారా అనేక మంది ఆ రోగాలు పోయి అనేక మంది స్వస్థపరచబడ్డారు. How did that happen? How did that happen? మరి ఎలా జరిగింది అని మీరు అనుకుంటున్నారు? మరి ఆయనలో మరి అయ్యగారిలో మరి ఆ యొక్క శక్తి ప్రభావం ఎలాగా పనిచేసిందని మీరు అనుకుంటున్నారు? Because I believe the good report. I believe the word of God is true and I act on it. మరి ఎందుచేత అలా జరిగింది? అయ్యగారి జీవితంలో అయ్యగారు స్వస్థపరచబడ్డారు. అయ్యగారు ప్రార్థన చేస్తే అనేక మంది స్వస్థపరచబడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆయన వాక్యాన్ని చదివారు, వాక్యాన్ని నమ్మారు, వాక్యాన్ని మరి ఆయన జీవితంలో అవలంబించుకొని దాని ప్రకారం ఆయన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మరి ప్రభు ఆయన జీవితాల ద్వారా అనేక మందికి స్వస్థత కలిగే విధంగా ఆయన కార్యాలు జరిగిస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. I know that by the stripes of Jesus we were healed. I know it. మరి మనం వాక్యంలో చదువుకున్నాం కదా, మరి ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందితిమి అని మనం చదువుకున్నాం. So when I pray for someone, I don't have to cry and struggle and stress, in my flesh. It's God doing it. It's the grace of God. All I'm doing is believing and speaking His word. Hallelujah. That's it. It doesn't require physical work. మరి ఆ విధంగా మరి ఆ వాక్యం నాకు తెలుసు కాబట్టి, వాక్యాన్ని నేను నమ్మాను కాబట్టి, వాక్యం మీద ఆధారపడ్డాను కాబట్టి, వాక్యాన్ని నేను నేను విశ్వసించాను కాబట్టి నేను ఏ విధంగా కూడా కలవరపడను. నేను ఎవరైనా మరి నన్ను ప్రార్థన చేయండి నన్ను అడిగినప్పుడు నేను మరి ఆ వాక్యాన్ని నేను పూర్తిగా నమ్మాను కాబట్టి మరి నేను ఏ విధంగా కూడా భయపడి జబ్బు తగ్గుతుందా లేదా, ఈ రోగం పోదా అని ఏమాత్రం భయపడను. కానీ మరి ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పడితిమి అనేటువంటిది ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి ఆ మాట మీద నేను విశ్వాసం ఉంచి నేను అతని కొరకు ప్రార్థించడానికి, ప్రభు అతన్ని స్వస్థపరచడానికి, మరి ఆ యొక్క కార్యాలు జరిగించడానికి నేను అతని కొరకు ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Amen. So I don't have to do a lot of thinking about, this is a big sickness, this is a cancer. The same power of God. If God can heal a hurt finger, He can heal someone with cancer. No matter, in our mind we think, this is a big sickness and this is a little sickness, and I don't know if I can believe for God to heal the big sickness. You're thinking too much.
మరి ఆ విధంగా మనము ఒకవేళ ఎవరైనా వ్యక్తి క్యాన్సర్ కలిగినటువంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి నాకు స్వస్థత కలగాలని మనం అడిగినట్లయితే మనం మనసులో అయ్యో ఇదేదో చిటికనేల నొప్పి అయితే మనం పోగొట్టగలం, కానీ మరి ఇది క్యాన్సర్ కదా, చాలా పెద్దది కదా, దీన్ని మనం ఎలా పోగొట్టగలం అని మనం అధైర్యపడి దాన్ని మనం ఆ యొక్క ఇది పోదు అనేటువంటి అవిశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే అది ఆ యొక్క మరి ప్రార్థనకు ఎటువంటి ప్రతిఫలం జరగదు. కాబట్టి మరి చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నా దేవుడు సామర్థ్యం కలిగినటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన స్వస్థపరచలేనటువంటి రోగం అనేటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు అని మనం విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు ఆ యొక్క భయంకరమైనటువంటి క్యాన్సర్ను కూడా మరి ఆయన స్వస్థపరచగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Settle it in your heart. Just settle it in your heart. Be at peace in your heart. Say, I'm going to trust the Lord. I'm going to believe his promises. That's it. మరి ఆ No matter what I see. మరి దేవుడు మరి ఆయన మీతో చెప్పినటువంటి మాటల్ని మరి మీరు వెంటనే నమ్మాలి. ఆ యొక్క మరి ఏ విధంగా అయితే వెంటనే నమ్మి విశ్వసించిందో అప్పుడు తన జీవితంలో గొప్ప కార్యాలు ఆమె చూడగలిగిందో, ఏమాత్రం అనుమానం లేకుండా దేవుని మాటలను మీరు వెంటనే విశ్వసించినప్పుడు వెంటనే మరి మీ జీవితాల్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Amen. The Bible says we walk by faith and not by sight. So this is what people do when you pray for them. Lots of people, you have to tell them, they're looking for the healing in the flesh before they really believe. Instead of, you got to receive it in your heart first, and then it will manifest in your flesh. In other words, when you get saved, first Jesus cleans the inside of the cup, right? The Bible says your heart's clean on the inside when you get born again, and then you bear fruit. You bear fruit after you believe and give your life to Jesus. Healing is the same thing. After you believe with your heart, with all of your heart, all of your mind, and all of your strength, you believe I'm healed or this person is healed, then it manifests in the natural after you receive it in the spirit. మరి అదే విధంగా మరి ఆ యొక్క చాలా మంది ఈ విధంగా విశ్వసించిన కారణం చేత వారు ఆ యొక్క దేవుని వాక్యాన్ని వారు సరిగా నేర్చుకునేటువంటి కారణం చేత మరి మొదట వారు ఆ యొక్క అంతరంగంలో వారు శుద్ధత లేని కారణం చేత మరి వారి జీవితాల్లో స్వస్థత అనేటువంటిది జరగదండి. మరి అందుచేత చాలామంది ఏం చేస్తారంటే మొట్టమొదటి మమ్మల్ని స్వస్థపరచండి, మరి మేము బహిరంగంగా మా స్వస్థత మేము చూసినట్లయితే మేము దేవుని నమ్ముతామని చెప్తారు. మరి అయితే మొట్టమొదట స్వస్థత జరగాలంటే మొదట నీవు అంతరంగంలో దేవుని వాక్యాన్ని విశ్వసించేటువంటి ఆ యొక్క మరి అనుభవం నీకు ఉండాలి. మరి వల్లే వెంటనే నువ్వు విశ్వసించి మరి ఏమాత్రం అనుమానం లేకుండా ఆయన కొరకు మరి ముందుకు సాగిపోయేటువంటి విధంగా నీవు విశ్వసించి నమ్మికతో నువ్వు అడుగులు ముందుకు వేసినప్పుడు మరి అంతరంగంలో నీవు శుద్ధి చేసుకున్నప్పుడు మరి ఆ యొక్క నీవు బాహ్యముఖరంగా కూడా నీవు శుద్ధి చేయబడి నీవు స్వస్థపరచబడతావు, నీవు ఫలించబడతావు, నీవు ఆశీర్వదించి దీవించబడతావు. దేవునికి God wants to send revival to India, and he just needs pastors to believe that, brothers, and act on it, to move with his spirit. It says in, I'll let you say. మరి ఆ విధంగా మరి దైవ సేవకులైనటువంటి మీరు మరి దేవుడు మరి భారతదేశంలో గొప్ప ఆ యొక్క ఉద్యమాన్ని తీసుకురాబోతూ ఉన్నాడు అని మరి దైవజనులు చెప్పినప్పుడు మీరు వెంటనే నమ్మాలి. ఎందుకంటే మరి దేవుని వాక్యము దేవుని బిడ్డల ద్వారా చెప్పబడినటువంటిది. మరి దేవుని చిత్తంలో మరి ఆయన భారతదేశంలో మరి ప్రపంచ దేశాలన్నింటిలో గొప్ప ఉద్యమాన్ని ఆయన తీసుకురావాలని కోరుకుంటున్నాడు. మరి ఎవరి ద్వారా కాదు, మరి మిమ్మల్ని ఉపయోగించుకునే ఆ కార్యాన్ని ఆయన చేయాలనుకుంటున్నాడు. మరి వెంటనే మరి మీరు కూడా ఆ మాటను విశ్వసించి మరి నమ్మి మరి మీరు ఆ కార్యాలు మీరు జరిగించడానికి మీరు పూనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు భారతదేశంలో గొప్ప ఉద్యమాన్ని ఆయన తీసుకురాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. Amen. In the book of Acts it says that the Spirit of the Lord was working with the apostles for miracles, signs and wonders, brothers. Hallelujah. మరి అపోస్తలుల కార్యంలో మనం చూసినప్పుడు దేవుని ఆత్మ మరి ఆ యొక్క దేవుని యొక్క అపోస్తలులతోనూ శిష్యులతోనూ అది ఎప్పుడు కూడా ఉండి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, మరి అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు, అనేకమైనటువంటి రక్షణ కార్యాలు మరి జరిగించింది. మరి గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు, మరి ఏమాత్రం అనుభవం లేకుండా, ఏమాత్రం చదువు, మరి ఏమాత్రం కూడా మరి ఆ యొక్క తెలివితేటలు లేనటువంటి ఆ యొక్క
మరి అనామకులతోటి అనేక గొప్ప కార్యాలు జరిగించింది. మరి అటువంటి వారే భూమిని తలక్రిందులు చేశారు దేవుని ఆత్మ సహాయం ద్వారా అనేటువంటిది మరి అపోస్తల కార్యంలో మనం చదువుకుంటున్నామండి. అదేవిధంగా మరి ఎటువంటి అనుభవం లేకపోయినా, ఎటువంటి చదువు లేకపోయినా, ఎటువంటి మరి ఆ యొక్క క్వాలిఫికేషన్ వేదాంత విద్య లేకపోయినా మరి దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకుని ఈరోజు మీ ద్వారా మరి భూమిని తలక్రిందులు చేసేటువంటి విశ్వాసము మరి మీరు కలిగి ఉండాలని, ఆ విధంగా దేవుని కొరకు సాక్షులుగా మీరు నిలబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. So it's by faith we can partner with the Holy Spirit and bring in this last harvest of the church age, brothers. We are in the last days. మరి మనం కడవరి దినాల్లో మనం ఉన్నాం. మరి కడవరి దినాల్లో మరి అందరి మీద కూడా ఆయన ఆత్మను ఆయన కుమ్మరించుతానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి మరి ఈ యొక్క ఆయన ఆత్మను మనం పొందుకొని ఆయన ఆత్మ ద్వారా అనేక గొప్ప కార్యాలు అపోస్తలులు చేసినట్లుగా, శిష్యులు చేసినట్లుగా, మరి అంతకన్నా గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ఈ లోకంలో చేసినట్లుగా మరి వాటికన్నా గొప్ప కార్యాలు మన ద్వారా ఆయన జరిగించుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారని దేవునికి స్తోత్రం. ఆమేన్. Hallelujah. Hallelujah. I challenge you, my brothers, to dare to believe, to dare to walk by faith. I dare you to walk by faith and believe the word of God. ఆమేన్. మరి అందుచేతే మరి ఇప్పుడే మరి మీరు ఈ దినమే మరి మీరు ధైర్యం తెచ్చుకోండి. మరి దేవుని వాక్యాన్ని మరి నమ్మడానికి, దేవుని వాక్య ప్రకారంగా మరి మీరు కార్యాలు చేయడానికి, మరి ఆయన వాక్యము శక్తి కలిగినది కాబట్టి ఆ శక్తి కలిగినటువంటి వాక్యాన్ని, ఆ మహిమ కలిగినటువంటి వాక్యాన్ని మీరు విశ్వసించడం ద్వారా అనేకమైనటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలు మీరు జరిగించగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich. Because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich. Because of what the Lord has done for us. Give thanks. Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Lord Jesus. Hallelujah. 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 Lord, have your way, Lord. Have your way, Lord. Thank you, Jesus. Yes. Thank you, Lord, for opening our eyes. Yes. Thank you, Lord, for learning to have faith like childlike faith, Lord. Hallelujah. When we have the childlike faith, we can move the mountains. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. Thank you. Have your way, Lord Jesus. Father, I ask you to bless all of the brothers and sisters under the sound of my voice. I speak the peace of the Lord upon you, because the Lord is with us, brothers. Be at peace and rest in the power of God and His blood. The blood of Jesus is with us. It speaks a better word than the blood of Abel. Hallelujah. Receive the word of the blood of Jesus this morning, brothers, in Jesus' name. హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో మరి ప్రభు మీతో మాట్లాడనటువంటి విషయాలన్నీ కూడా మరి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఆయన మహిమ కొరకు, ఆయన మరి రాజ్య వ్యాప్తి కొరకు మీరు విశ్వాసంతో మీరు ముందుకు సాగినట్లయితే ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలయం జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. You know, the blood of Abel speaks death, but the blood of Jesus Christ speaks life, brothers. Life. Let there be life in your ministry. Right now, the life of Jesus Christ in the name of Jesus. Hallelujah. మరి హేబేలు రక్తమైతే మరి ఆ యొక్క మరి అది ఆ మరణము కోరుకునేదిగా ఉన్నది, కానీ మరి క్రీస్తు ప్రభు రక్తమైతే మరి జీవాన్ని ఇచ్చేదిగా ఉన్నది. కాబట్టి మరి ఆ యొక్క జీవాన్ని మీరు కోరుకోండి. మరణములో నుంచి జీవంలోనికి మరి మీరు దాటించబడండి. మరి ఆయన రక్తం ద్వారా మరి మీకు
ఆయన జీవాన్ని ఇవ్వాలని, మిమ్మల్ని స్వస్థపరచాలని, మిమ్మల్ని ఆయన అనేకమైనటువంటి ప్రజలకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అనేక మందికి జీవాన్ని ఇచ్చేవారుగా మీరు ఉండాలి, జీవంలోనికి నడిపించేవారుగా మీరు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఆ యేసయ్యను మీరు నమ్మండి, ఆయన రక్తంలో మీరు శుద్ధీకరించబడండి. ఆయన రక్తం ద్వారా మరి మీ జీవితాలను మార్చుకుని మీరు ఆయన కొరకు బలమైన కార్యాలు చేయండి. హల్లెలూయా. Thank you, Lord Jesus. Thank you, Jesus. Have your way. Bless your people. Hallelujah. Glory and power be unto the ancients of days. For every nation, all of creation, go before the ancients of days. Hallelujah. Blessing and honor and glory and power be unto the ancient days. For He is only worthy to be our praises. Hallelujah. Thank you, Jesus. Jesus is the only. He is only a worthy God. Hallelujah. విన్న వాక్యము మీ జీవితాల్లో ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. బ్రదర్ వినపడుతుంది అన్న. ఓకే. Thank you, sir. It's a wonderful time spent with you. It's a great time. Resound. Yeah. It's clear. చెప్పండి అంటే అక్కడ ఆయన ల్యాప్టాప్ లో ఉన్నారు. అవునా? అదే క్లియర్. Now clear? అన్న ఓకే. Yeah. So the word of God, it's encouraging to me. Just wait. ఆయన మైక్ ఆన్ చేశారు. అన్న మాట్లాడండి. ఇయర్ ఫోన్స్ పెట్టినా ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు క్లియర్. ఇప్పుడు వస్తుందా? లేదన్న రావట్లేదు. ఒక్క నిమిషం. అంటే ఎక్కువ ఏం రావట్లేదు. బాగా వస్తుంది. ఓకే. Now it's clear? ఇప్పుడు బాగుందన్న. Okay. Thank you, sir. Patrick, sir. It's a wonderful time spent with you. It's an amazing time, and God spoke to me from that word. So I listened first time. I heard first time that one is Mary and Zachariah. So Mary believed God's word. What angel said, he believed. So Zachariah is doing the ministry, is a priesthood, but he cannot believe the angel word. So that's differently. First time I listened that one. Yeah, it's a wonderful. So when we believe, so God's doing the miracles in our life, wonders and signs. So believe is the main important in our life. So wherever we will go, we will pray. That time we believe the God done miracle. That's God's word. So that is important in our life. I learned from that one. Different. Before I read the Zechariah chapter, but I didn't think like that only. So you said that's a deep revelation. So as a Zechariah is doing the ministry so many years, priesthood, but he cannot believe. So Mary is younger, and she is she believed God's word. So that's amazing. So wonderful. Thank you so much for your teaching and encouraging words. Thank you so much for your love, everything. So one prayer request is there. So 2 weeks back, we met an bike accident while I am going my daughter to drop the college. So we fell down in road, bike accidents. So we, by God's grace, we saved little scratches, little damage. So please pray for me. Now I have a pain in knee.
So Okay. it's heavy pain because I could not able to walk because the road dash heavily my knee. So Okay. please pray for my healing that one. And once again, I pray for my church also. Some anti-Christians, they disturb my church that time also. So we are not proper worship center. So we are searching on prayer hall to worship the Lord. So God may give good prayer hall. Please pray for that one only. Thank you so Okay. much, sir. Thank you. Love you. Okay. Okay. I'll pray right now. Father, I ask you to heal Brother Amos right now. I Amen. command that knee to be Amen. healed in Jesus' name. All pain go out of that Amen. knee in the mighty name of Jesus. I speak a Amen. renewed knee Amen. right now in Jesus' name. I pray for the Amen. ministry to grow. I pray for Oh, all provision. yes, Lord. All provision come forward right now in Amen. Jesus' name for Amen. this ministry right now. That all Hallelujah. the anti-Christians will I be believe it. silent. I pray right now, Lord, that you will silence the enemies of the cross right now, Jesus. coming against the Hallelujah. ministry of my brother right now in the mighty name of Jesus. I speak Amen. of this as even as God did with Jacob when his Yes. sons had killed the man who had raped their sister. And they repented, and God sent a spirit of fear among Yes, Lord. those people, that they Yes. would fear Jacob and his family Yes, with a Lord. godly fear. I ask you, Lord, to raise up, Lord, put a spirit of fear on the enemies of the cross, Lord, that they will Amen. respect and fear the name of Jesus Christ. Hallelujah, Father. Make a way, Lord. Make a way, Lord. We believe right now for Amen. these things we pray. They are Amen. finished in Jesus' name right now. Amen. Glory to Amen. God. Hallelujah in Jesus' name. All right. Amen. Hallelujah. God is good. God is Hallelujah. good. Receive it. Ah, Hallelujah. praise the Lord, sir. Amen. 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 Praise the Thank Lord, you, sir. sir. Thank you. Praise the Lord, Thank sir. you. Amen. Hallelujah. Uh, praise the Lord, sir. Praise the Lord, sir. Praise the Lord. हाँ सर, एक Hallelujah. प्रेयर रिक्वेस्ट है सर. हाँ बोलिए सर. वो बोल रहा है कि जो मेरा कमर में दर्द है हाँ सर. वो तो रीढ़ में नस चढ़ गया सर, साटका हो गया है, साटका. हाँ सर. तो रांची इलाज के लिए जाना था हाँ सर. कराने के लिए हाँ डॉक्टर सर. के पास. हाँ सर. तो रीढ़ कमर का नस दब गया है, हाँ सर. तो उठने बैठने में थोड़ा दिक्कत होता है. हाँ सर. तो एक डॉक्टर है रांची में, हाँ सर. तो वहाँ इलाज कराने के लिए जा रहा हूँ. तो प्रार्थना करिए कि परमेश्वर जरूरतों को पूरा करे. थोड़ा सा फाइनेंशियल प्रॉब्लम आ रहा है. हाँ सर. जरूर तो जरूर प्रार्थना करेंगे. प्रभु आपको चंगाई करेगा. प्रभु आपका हर अवसर को प्रभु ने पूरा करेगा. प्रेज द लॉर्ड. भाई आशुतोष, Pastor Ashutosh is requesting to pray. Has a prayer request. Recently he fallen down from the bike and his back is very much damaged, very much problem, and doctors told him and some of the nerves are crushed in the backside, so you have to go through an operation. So Okay. he is not able to stand and he is not able to sit in this time. She is taking bed rest in this time. So please pray. Okay. God will heal him, and he doctor suggest him to go to another city, Ranchi, in a big city, for that treatment, because in his village there is no treatment for this. So please pray, but God will Okay. help him in this all the situation, Okay. and also God will provide everything. God will heal him, and and deliver him and strengthen him and use him for his glory in the coming days. Amen. 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 Father, right now, in the mighty name of the Lord Jesus Christ, I speak to Brother Ashutosh. I speak right now, healing into his body. Right now, I command his back to be healed in the mighty name of Jesus. Hallelujah. Hallelujah. I speak life and revitalization, revival into his back right now in Jesus' name. That Hallelujah. every Yes, bone, Lord. every ligament, every Yes, tendon Lord. be Hallelujah. restored, healed in Yes, Jesus' Lord. name. I command you, brother, be healed in the mighty name of Jesus. Hallelujah. I Thank
speak life into your body. I speak health into your body. I speak provision. God, my God, will provide all of your needs according to his riches in Christ Jesus. I speak health right now, deliverance right now for this brother. I speak right now deliverance from all the power of the enemy in the mighty name of Jesus. Right now, I speak victory, 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 victory into his body, into his mind, in the mighty name of Jesus. So in my spirit, I feel from the Lord that this brother has got, it's in his mind. He has, depression because of this. I tell him that the Lord is healing his mind first. Of the limitations of his faith is from his mind. And the Lord is removing that, clearing his mind from depression about all of this. Hallelujah. Just tell him if he can understand me. The Lord is healing your mind, brother, of depression from this situation. भाई आपके अभी आपका वचन को आप विश्वास करना है। आप जो सोच रहे हैं वो गलत सोच रहे हैं। हमारा परमेश्वर है, बहुत ताकतवर है। आपका जो समस्या है प्रभु आपको चंगाई करने वाला है। The Lord said his yoke is easy and his burden is light. और परमेश्वर ने कहता है और आपका जो बोझ है वो परमेश्वर के ऊपर डालेगा तो आपका बोझ कम हो जाएगा। इसलिए आपका सारे बोझ को परमेश्वर ऊपर डाल के आप निश्चिंत रहना है। Say to you, brother, give all of your burdens to Jesus. आपका जो समस्या है, जो तकलीफ है, आपके पास नहीं रखना है और परमेश्वर को दे दीजिए, उनके पास रख दीजिए, क्योंकि वो बोला था आपका सारे चिंता मुझ पर दे दो, मैं आपका चिंता के मैं दूर करूंगा बोल के परमेश्वर ने हमको वादा किया। Simple childlike faith. You don't need to do a lot of thinking and worrying about these things. और आप आपका जो समस्या है वो समस्या के बारे में वो बार-बार सोच के उसके लिए चिंता करने के लिए कोई ज़रूरत नहीं है आपको। और छोटा बच्चा का जैसा आप विश्वास रखना है परमेश्वर के ऊपर। परमेश्वर आपका जिंदगी में आश्चर्य कार्य करेगा। Amen. I hear the Lord say, "Give it to the Lord, and you will be made whole." वचन कहता है आपने जो भी समस्या है आपके पास नहीं रखना है, जो भी हो परमेश्वर को दे देना है, परमेश्वर के हाथ में सौंपना है और परमेश्वर आपकी जिंदगी में महान कार्य करेगा बोल के वचन कहता है। Hallelujah. I have decided to follow Jesus. I have decided to follow Jesus. यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा, ना लौटूंगा, Hallelujah. Lord Jesus. Hallelujah. Thank you, Jesus. God bless, brothers. I need to go. Thank you so much, sir, for Edward, sharing bless you. God's word and praying for us. It's a great Bless you. blessing for us. God is doing mighty things in our lives through your prayers and messages. And thank you, sir, for God's love for the God's people in India and in South India, North India. Thank you so much, sir. Praise the Lord. God bless. God bless. Thank you, sir. God Thank bless you. Thank you, sir. bless you. God bless you, sir. You're healed. You're healed. You're healed. You're both healed in Jesus' name. Amen. Hallelujah. Finished. Hallelujah. మీ అందరూ కూడా Hallelujah. దీవెనపడతారు, మీ అందరూ కూడా స్వస్థపరచబడతారు.